తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. రాత్రి పగలు అని తేడా లేకుండా వానలు కురుస్తున్నాయి. ఈ మేరకు పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. వర్షాల దృష్ట్యా అధికారులు పలు జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు. చాలా జిల్లాలు జలమయమయ్యాయి. ఈ మేరకు వరద ముప్పు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అయితే భారీ వర్షాల ధాటికి హైదరాబాద్ నగరం అస్తవ్యస్తమవుతోంది. నిన్న రాత్రి కురిసిన వర్షానికి నగరమంతా జలమయమైపోయింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో మునిగిపోయాయి. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు జనసంచారం స్తంభించిపోయింది. పలు కాలనీలు పూర్తిగా జలమయమవ్వడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక నాలాలు పొంగి పొర్లుతున్నాయి. డ్రైనేజీ నీరు రోడ్లపై వరదలా ప్రవహిస్తుంది. ఈ మేరకు నగర ప్రజలు ఎవరూ బయటికి రావద్దని అధికారులు సూచిస్తున్నారు. వర్షాల దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని తెలుపుతున్నారు. ఈ వర్షాలు ఇంకా 3 రోజులు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. ఇక దూర ప్రయాణం చేసేవారు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. నగరంలో నిలిచిపోయిన నీరును బయటకు పంపిస్తున్నారు. వర్షాల కారణంగా ఎవరూ అనవసరంగా బయట తిరగొద్దని అధికారులు సూచిస్తున్నారు.